ప్రైజ్ లార్డ్. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తము సమకూడి మేలు కొరకై జరుగునుగాక. అలా జరగాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, మీ చుట్టూ మీరు చూస్తున్నటువంటి ఇబ్బందులు, మీరు పడుతున్న బాధలు ఏవి మీరు ఒకటి మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. దేవుని ప్రేమిస్తున్నారా లేదా? మీరు దేవుని ప్రేమించేవారిగా ఉంటే ఆయన సంకల్పం చేత మీరు పిలువబడిన వారి లెక్కలో మీరు ఉన్నట్లయితే ఎంత కీడు మీకు ఎదురైనా అది మేలుగా మారుతుంది. యేసు నామంలో. యేసు రక్తమే జయం. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీ పిల్లల్ని కూడా కాపాడుతాడు. పరిస్థితులు చూసి భయపడకండి, మీ స్థితిగతులు చూసి కలవరపడకండి. మీ మనసు దేవుని మీద దృఢంగా నిలబెట్టుకోండి. ఎప్పుడైతే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారో సమస్తము సమకూడి మేలు కొరకే జరగబోతున్నాయి అని నమ్మండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ నీ మాటలు నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు నిరీక్షణ ఉంచి ప్రార్థిస్తూ ఉండగా మా నిరీక్షణ వ్యర్థం కాదన్నావు నాయన. నీ ప్రజలను బలపరచువాడవు, దీవించువాడవు నీవే. నిన్ను ప్రేమించే వారికి అనగా నీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరుగును అన్నావు. పరిస్థితులు బాలేకపోయినా వాటిని మేలుగా మార్చగలవు. మాకెదురైన కీడును మేలుగా మార్చగల శక్తిమంతుడవు తండ్రి. నీ ప్రజలకు ఎదురైన ప్రతి శోధనలోనూ, శ్రమలోనూ, కష్టంలోనూ, వారు పడుతున్న ఇబ్బందులలో మీ సహాయం వారికి దయచేసి వారి పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వారికి మేలుగా మారేలా ఆశ్చర్యరీతిగా నువ్వు చేయగల శక్తిమంతుడవు డాడీ. యోసేపు జీవితంలో ఎదురైన ప్రతి కష్టము అతనికి మేలుగా మార్చివేశావు. అనేక మంది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో భక్తులు అందరి జీవితాల్లో వారు పడిన కష్ట బాధల నుండి కూడా జయించుటకు సామర్థ్యాన్ని, శక్తిని అనుగ్రహించి వీరి కన్నీళ్లు తుడిచివేసి వీరి దుఃఖము సంతోషముగా మారిపోవునట్లు వీరి రోగాలన్నీ వీరిని విడిచిపోవులాగన వీరు స్వస్థత పొంది ఆరోగ్యం పొందుకొని నీ సాక్షులుగా జీవించుటకు కృపనిచ్చి బలపరిచి వర్ధిల్ల చేయమని, నీ సేవలో మీ సాక్షులుగా నిలబెట్టుకొని వాడుకోమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. నీతో నా జీవితం హల్లెలూయా.